నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. నగల్లో వస్తున్న కొత్త కొత్త ట్రెండ్స్ అండ్ డిజైన్స్ ని మన నగానట్ర కార్యక్రమంలో చూస్తూనే ఉన్నాం కదండి. మరి ఈ రోజు మన నగానట్ర కార్యక్రమంలో కొన్ని ట్రెడిషనల్ అండ్ ట్రెండీ డిజైన్స్ ని చూడడానికి మీరు రెడీ కదా? మరి ఆ డిజైన్స్ ఏంటో మన జ్యువెలరీ డిజైనర్ అనిత గారిని తెలుసుకుందాం. హలో అనిత గారు. హలో అండి. అనిత గారు, బంగారం ధర పెరిగిపోయేసరికి మనం చేయించుకున్న ఒక్క నగైనా అన్నిటికీ ఉపయోగపడేలా ఉంటే బాగుండు అనుకుంటున్నాం కదా. అంటే ట్రెడిషనల్ డ్రెస్సెస్ కైనా ట్రెండీ వెస్టర్న్ అవుట్ఫిట్స్ కైనా బాగుంటే మల్టీపర్పస్ గా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. సో అలాంటి నగలు మనం అలా చేసుకోవచ్చా అండి? ప్లాన్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే డిపెండ్స్ ఆన్ ఏజ్ అండి. అంటే వాళ్ళ ఏజ్ ప్రకారం వాళ్ళకి ఏది బాగుంటది అన్నట్టుగా. అండ్ దెన్ ఇంట్లో అమ్మాయి ఉందనుకోండి, సో మదర్ ఇంకా డాటర్ ఇద్దరు వేసుకునేలా కూడా చేస్తే బెటర్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఒక 15-20 grams ఆఫ్ గోల్డ్ వాడు ఒక నెక్ పీస్ చేసాం అనుకోండి, అదేంటంటే ఇద్దరికి యూస్ఫుల్ ఉంటే ఇట్స్ లైక్ ఎనీ టైమ్ వెరీ లైక్ బెనిఫిషియల్ ఆల్సో. అస్తమానం ఇద్దరికి డిఫరెంట్ స్టైల్లో చేసి అలా కాకుండా ఇవాళ ఏంటంటే మిడిల్ ఏజ్ ఉమెన్, సో కాల్ 35+ వాళ్ళ డాటర్ కి ఒక జనరేషన్ గ్యాప్ డిఫరెన్స్. అయినా కానీ ఎట్లాంటి డిజైన్స్ చేస్తున్నామంటే ఆ 35+ మదర్ కి 18-year డాటర్ ఇద్దరు వేసుకుంటట్టుంటే అది ఇంకా లాకర్ లో పెట్టాల్సిన పని ఉండదు. ఇంకా అలాంటి పీసెస్ వాడుకోవచ్చు. సో ఇంట్లో పెట్టుకొని అనేది ఆఫెన్ గా వాడుకోవచ్చు కదా. సో అట్లాంటి కొన్ని పీసెస్ చేశాను నేను. ఇది ఒక చిన్న పాప కోసం అనేది పార్టీ వేర్ కావాల్సింది. అయితే చిన్న పాప ఇన్ ద సెన్స్ ఫ్రాక్స్ వేస్తారు, స్కర్ట్స్ అండ్ ప్యాంట్స్ అండ్ లైక్ అన్ని వేస్తారు కదా. అరౌండ్ 2.5 years 3 years బేబీ. అయితే ఆమెకి ఏంటంటే కలర్ఫుల్ బీడ్స్ అవన్నీ పెట్టడం బాగుండదు. మోరోవర్ ప్లెయిన్ గోల్డ్ చైన్ కూడా బాగుండదు, అండ్ ఆ స్టడ్డెడ్ నెక్లెసెస్ బాగుండదు. సో నాకేమనిపించింది అంటే పర్ల్స్ యూజ్ చేయాలి, అట్ ద సేమ్ టైం గోల్డ్ ఒక నెక్ పీస్ గోల్డ్ కనిపించాలి, అట్ ద సేమ్ టైం ఏంటంటే చూడటానికి ఎలిగెంట్ గా ఉండాలి అని ఇట్లాంటి డిజైన్ చేసామండి. ఫ్లారల్ డిజైన్స్ అండి. చుట్టూతో ఫ్లవర్స్ ఫిక్స్ చేశారు చైన్ కి, మధ్యలో హాలో. ఇది థిక్గా అలా ప్లేన్ చైన్ ఉన్నా గానీ అంత నాకు ఇంట్రెస్టింగ్ గా లేకుండింది. పాపకు ప్రత్యేకంగా అనేది నేను అనుకున్నాను, ఇలా పర్ల్స్ పెడితే ఫ్రాక్స్ మీద క్యూట్ ఉంటది కదా, వెస్టర్న్స్ పైన పార్టీ వేర్ ఫ్రాక్స్ పైన అన్నట్టుగా ఇట్లా చేశాను. అయితే ఇదేంటంటే వాళ్ళ మదర్ కూడా వేసుకోవచ్చు, బోత్ బేబీ అండ్ మదర్ వేసుకోవచ్చు. అయితే వాళ్ళ మదర్ దగ్గర ఇట్లాంటి జుంకాలు ఉన్నాయన్నమాట. జస్ట్ ఈ బుట్ట ఉండిందండి. ఏంటంటే నాకు అనిపించింది ఈ ఉన్న జుంకాని వాళ్ళ మదర్ వేసుకోవడానికి దీనికి సెట్ గా వాడుకోవచ్చు కదా అన్నట్టు కింద ఒక పర్ల్ వేసాను అనమాట. వేసి దీన్ని స్లీక్ గా ఇలా రింగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఆవిడ పెద్ద టాప్స్ లో పెట్టుకుంటారు అనమాట. సో ఆ టాప్ తీసేసి ఇక్కడ కింద ఒక లూప్ పెట్టేశాను. అది జస్ట్ అలా ఇలా ఉందన్నమాట. ఇంకా క్యాజువల్ గా అలా వేసుకోవటానికి. సో ఏంటంటే ఇది ఇంత స్లీక్ గా ఉంటే ఏంటంటే అప్పుడు ఈ చైన్ పైన బాగుంటది. ఈ చైన్ లో కూడా మీరు పర్ల్ ఇచ్చారు కాబట్టి ఆ కింద పర్ల్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. అది యాక్చువల్లీ ఈ డిజైన్ చైన్ చేసింది పాప కోసం, పాపకి బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మదర్ కూడా వేసుకోవచ్చు. మదర్ వేసుకోవచ్చు కాబట్టి ఉన్న జుంకాలని ఇలా డిజైన్ చేసామండి. ఎన్ని గ్రామ్స్ పట్టిందండి చైన్ కి? చూడడానికి వెడల్పుగా ఉంది. 16 grams అయింది. 16 grams. అంటే యాక్చువల్లీ నేను ఇది వాళ్ళకోవడానికి వెనకాల రింగ్స్ ఎక్కువ పెట్టాను. అంటే పాపకు వేసినప్పుడేమో రింగ్స్ పైకి ఇలా వేసుకోవచ్చు చిన్నగా, మళ్ళీ మదర్ వేసుకున్నప్పుడు ఇలా రింగ్ చైన్ ఎక్స్ట్రా పెట్టాను, అందుకని 2 grams ఎక్స్ట్రా అయింది. అదర్వైజ్ అనేది ఇంకా వచ్చేస్తుంది. ఇది ఫ్యాన్సీ కట్ yellow స్టోన్ ఉంది చూడండి. The shape is like pure shape yellow stone. దాని చుట్టూతా కొంచెం గోల్డ్ అండ్ వెరీ ఫ్యూ వైట్ స్టోన్స్ వాడాను. అంటే ఇదేంటంటే ఇంకా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ అవ్వకుండా సంథింగ్ లైక్ విచ్ కెన్ గో విత్ వెస్టర్న్స్ అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎల్లో వచ్చేసి కాంబినేషన్ కావాలన్నప్పుడు
ఫుల్ yellow gold పెట్టి చేసుకుంటే ఏంటంటే అది వెస్టర్న్స్ మీద పిల్లలు లైక్ చేయరండి. సో ఏంటంటే yellow stone వాడాను ఫర్ దట్ రీజన్. ఆ yellow stone తో ఏంటంటే కాస్త ట్రాన్స్పరెన్సీ ఉంటది స్టోన్ కాబట్టి ఆ ఎఫెక్ట్ ఏంటంటే ఇంకా వాళ్ళకి వేసుకోవాలి అన్న ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. అయితే గారు ఇది పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది అనమాట. యంగ్స్టర్స్ కి కూడా బాగుంటుందండి. 20 years ఆన్వర్డ్స్ ఆల్మోస్ట్ 40 years వరకు వేసుకోవచ్చు. కాంబినేషన్ మీరు ఎల్లో అండ్ రూబీ తీసుకున్నాను కదా, ఎల్లో సిట్రన్ అండ్ రూబీ. రూబీ అంటే ఎందుకు ఆ కాంబినేషన్ తీసుకున్నాను అంటే మొత్తం ఎల్లో స్టోన్ అండ్ గోల్డ్ లో కనిపించదు కదా, అందుకని కొంచెం చిన్న రూబీ. ఒకవేళ అలా రూబీ లేకపోయినా జస్ట్ ఎల్లో బాగుంటుందండి. డార్క్ కాంప్లెక్షన్ వాళ్ళకి బాగుంటుంది. సో ఈ రూబీ వేయడం వల్ల ఎవరికైనా బాగుంటుంది. అంటే కాస్త బ్రైట్ అవ్వడానికి అండ్ దెన్ మరో డల్ గా ఉండకూడదండి అంతే. సో ఇది వెస్టర్న్ అండ్ ట్రెడిషనల్ రెండింటికి ఎన్ని గ్రామ్స్ అండి ఈ సెట్ కంప్లీట్? పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ అరౌండ్ 12 grams. క్యాషువల్ గా కూడా వేసుకోవచ్చు అండ్ పార్టీస్ కి కూడా వేసుకోవచ్చు. ఒకటి హ్యాంగింగ్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే మెడలో చైన్ వేసుకోకపోయినా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నెక్లెస్ అండి, నల్లబూసల నెక్లెస్. అది దిస్ ఇస్ ద వన్. ఇదేంటంటే క్యాషువల్ గా వేసుకోవచ్చు, పార్టీస్ కూడా వేసుకోవచ్చు. ఒక ఏజ్ వచ్చాక మేబీ కొందరికి 60+ అయ్యాక వాళ్ళకి ఒక నల్లబూసలు గొలుసు వేసుకుంటే చాలు, అంతకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంట్రెస్ట్ లేదు అని. సో వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి చిన్న నెక్లెస్ ఒకటి ఉంటే అండ్ దెన్ అన్ని సారీస్ పైకి వాళ్ళకి బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు గమనించారో లేదో, ముందు అలా పైకి పెద్దవాళ్ళు వేసుకునే వాళ్ళు కాదు నల్లబూసలు, అలా పొడుగ్గా వేసుకునేవాళ్ళు. ఈ మధ్య కొంచెం ట్రెండ్ అనేది వాళ్ళు కూడా మారుస్తున్నారు, పైకి వేసుకుంటున్నారు నల్లపూసలు గొలుసు. అలా గొలుసే కాకుండా ఇలా నెక్లెస్ ఫామ్ లో బాగుంటుంది. అయితే పెద్దవాళ్ళకి కాదు నార్మల్ గా అందరికీ బాగుంటుంది అనుకుంటా కదా, మ్యారేజ్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది. మిడిల్ ఏజ్ 30 years ఆన్వర్డ్స్ వాళ్ళు వేసుకోవచ్చండి. అండ్ దెన్ మీరు కమ్మలు కూడా చూస్తుంటే మీరు కరెక్ట్ గా మ్యాచ్ చేసేవాళ్ళు, జస్ట్ ఇలా పెట్టుకుంటారు కదా. యాక్చువల్లీ ఇది ఏంటంటే కమ్మల్ది ఐ వాంటెడ్ టు షేర్. ఇది మామూలుగా ఫ్లవర్ టాప్స్ ఉన్నాయి. ఆవిడ ఏజ్ వచ్చేసి 32 or 33 years అండి. సో ఇప్పటి నుంచి ఆవిడ ఇది పెట్టేసుకుంటారు, ఇంకా ఆల్మోస్ట్ 70+ అయ్యాక కూడా అదే పెట్టుకుంటారు అనమాట. దీంతో అసలు డిఫరెన్స్ చూడండి, అసలు జస్ట్ ఆ స్టడ్ కి కింద చిన్న డ్రాప్ పెట్టిన దానికి ఎక్కువ మేజర్ గా ఏం చేయట్లేదు అందులో, బట్ చూడటానికి మటుకు మేక్ సమ్ డిఫరెన్స్. రైట్. అండ్ ఈ నల్లపూసలు కూడా నిండుగా ఉన్నాయి. ఎన్ని గ్రామ్స్ పట్టిందండి? నల్లపూసలు మస్ట్ బి అరౌండ్ 15 grams. ఓకే. అండ్ టాప్స్? టాప్స్ ఇంకా ఇది పైన టాప్స్ వాళ్ళవే అండి, కింద ఇయర్ రింగ్ ఒకటి డిజైన్ చేశాను. మేబీ అబౌట్ 1 gram. అంతే. 1 gram makes so much of difference, right? So next design next వచ్చేసి ఒక ట్రెండీ పీస్ లైక్ ఈ కాంబినేషన్. సో ఎల్లో వచ్చేసి డల్ కాంబినేషన్ ఉంది కాబట్టి దాన్ని కాస్త స్ట్రైకింగ్ గా చేయాలని బ్లాక్ వేసాను. ఇండివిజువల్ గా నాకు ఎల్లో చాలా ఇష్టం అయింది. దిస్ ఇస్ ఎల్లో సిట్రిన్ కింద. ఓకే. అండ్ దెన్ ఇది లెమన్ టోపాస్. సో నాకేంటంటే ఐ వాంట్ యూజ్ దిస్, ఇవన్నీ యూజ్ చేయాలి కానీ దాన్ని ఎలా యూజ్ చేయాలని చాలా ఆలోచించి దెన్ ఐ థాట్ సంథింగ్ లైక్ దిస్. ఇంకోటి ఏంటంటే ఈ కలర్స్ లో ఎక్కువ గోల్డ్ వాడకుండా ఐ వాంట్ టు హైలైట్ దట్ డ్రాప్. సో మీరు దీంట్లో గోల్డ్ జస్ట్ ఇక్కడ ఒకటే వాడారు కదా, గోల్డ్ లేదు దీంట్లో. హాఫ్ గ్రామ్. ఇక్కడ అది కూడా ఏంటంటే అవసరం కాబట్టి యూజ్ చేసాము. దానికి దీనికి డిఫరెన్స్ చూపించడానికి ఐ వాంటెడ్ దిస్ ఎఫెక్ట్ అండి యాక్చువల్లీ. ఈ ట్రయాంగిల్ ఒకటి, ఈ టూ పీసెస్ ని అనేది నాకు షో చేయాలను ఈ డిజైన్ లో. అందుకని ఐ హ్యాడ్ టు యూజ్ దిస్. దీన్ని కాస్త దూరంగా డిస్టెన్స్ క్రియేట్ చేయడానికి గోల్డ్ ఫ్లవర్ ఒకటి డెలికేట్ గా అలా సన్నగా ఉండేసరి బాగుంది. దాని ఇక్కడ పైకి అనేది టైట్ గా అలా వేసుకుంటే కూడా అది ఎలా హ్యాంగ్ అవుతుంది డ్రాప్. ఇప్పుడు ఇది వెస్టర్న్ అవుట్ఫిట్ కి చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది కదా. అండ్ మనం శారీస్ పై కూడా కాంబినేషన్ ఏమైనా శారీస్ పైన కూడా ఇట్లాంటి కలర్ అన్నిటినీ వేసుకోవచ్చండి. ఎల్లో స్ట్రైకింగ్ ఎల్లో లేదు కదా, అది కాస్త ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి మీరు దాన్ని గోల్డ్ తో సమానంగా వేసుకోవచ్చు. ఓకే. ఇది అంటే కింద స్టోన్ మీరు అన్నారు ఎల్లో టోపాస్. ఒక డ్రాప్ అట్లీస్ట్ ఒక 3000 ఉంటుందండి. సో మొత్తం ఇప్పుడు ఈ ఎంత ఈ చైన్ అంతా మేబీ అరౌండ్ 18,000. డిఫరెంట్ గా ఉంది, చాలా బాగుంది.
ట్రెండీ అండ్ కొంచెం ట్రెడిషనల్ మిక్స్ అండ్ మ్యాచ్ అయ్యే డిజైన్స్ చూపించారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ అనిత గారు. వెల్కమ్ అండి.